నువ్వు ఏదైనా విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ఉంటే, అది ఉద్యోగమే కావచ్చు, లేకపోతే వ్యాపారమే కావచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ఉంటే, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పని నీకు జవాబు వస్తే, ఆ ఉద్యోగానికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పని నీకు సమాధానం వస్తే, నువ్వు మౌనంగా ఆ మార్గం నుంచి తప్పుకుని మరొక మార్గం గుండా వెళ్ళిపోవాలి. అలా కాకుండా, దేవా అక్కడ నాకు మంచి శాలరీ వస్తుంది ప్రభువా, ఇన్సెంటివ్స్ బాగా ఉన్నాయి ప్రభువా, అక్కడ వాతావరణం నాకు అంత అనుకూలంగా ఉంటుంది ప్రభువా అని చెప్పి నువ్వు దేవుడిని పదే పదే అడుగుతూ ఉంటే, దేవుడు ఏమంటాడని చెప్పారంటే, సరే నీ ఇష్టం పో అని చెప్పి అంటాడు. నీకోసం తన యొక్క చిత్తాన్ని మార్చుకోడు ప్రభు. నువ్వు ఒక స్ట్రాంగ్ వేలో నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణించాలని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు దేవుడు సరిపో నీ ఇష్టం అని చెప్పి అంటాడు అంతే. కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు.